లేదమ్మా తిరగలేదా వాడవాడల ఆయన గుర్తుగా కూడా ఈరోజు ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలకు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతులకి రుణమాఫీ కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలకాలు ఈరోజు రాష్ట్ర ప్రజల్లో స్థిరస్థాయిగా కూడా నిలబడిందనేది అందరికీ తెలిసిన సత్యం. ఈరోజు ఆయన మరణం 2 రాష్ట్రాలు విడిపోవడానికి కారణం కూడా అదే. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయి మహానగరమైనటువంటి హైదరాబాద్ను కూడా మనం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఉండేది కాదని కూడా ఈరోజు మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్నీటి పర్వతమైన రోజు, మన ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు. పేద ప్రజల కోసం, పేద ప్రజలు బాగుపడాలనే తపనతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తాను చనిపోయే వరకు కూడా పేద ప్రజలతోనే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి వర్ధంతి కార్యక్రమాన్ని మన మండలమే కాకుండా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలలో కూడా ఈరోజు వాడవాడ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఇందుకు నిదర్శనం. ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో మన ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జలదింగ మండలంలో ప్రతి పంచాయతీలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం. అదేవిధంగా జలదింగి మండల హెడ్ క్వార్టర్లో మా అత్తగారు వంటి దిప్పారెడ్డి ఇందిరమ్మ గారు, మా జెడ్పీటీసీ శివలమ్మ గారు, మా గ్రామ నాయకులైనటువంటి శాషారెడ్డి గారు, దేవరపల్లి మధు, రామిరెడ్డి, కమతం సుబ్బారావు, వేలమరి కిరణ్ రెడ్డి, మరెంతోమంది, దండ అనికుమార్ రెడ్డి, అందరి సహాయ సహకారాలతో ఈరోజు జలదింగి హెడ్ క్వార్టర్లో కూడా భారీగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంత భారీగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి